రైట్. రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాంప్రసాద్, రైతు మిత్ర ఫర్టిలైజర్ నర్సాపూర్ నాది. మనం ఇప్పుడు సికింద్లాపూర్ గ్రామంలో ఉన్నాం. రైతు పేరు గణేష్. ఇక్కడ వాటర్ తక్కువ ఉండడం వల్ల అతను మనం వచ్చి కలిసి ఏ వెరైటీ వేస్తే బాగుంటుందని సంప్రదించడంతో మనం విఎన్ఆర్ కంపెనీ వారి 2311 వెరైటీ చూస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వేసిరు. వెరైటీ అయితే బాగుంది. నేను ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నా, ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టేజ్కి ఉంది. రోగాలు గిట్ట ఏం రాలేదు. పెట్టుబడి గిట్ట తక్కువనే అయింది దీనికి. ఈ వెరైటీ గురించి రైతు మాటల్లో విందాం. చెప్పండి, ఈ వెరైటీ ఎట్లుందన్న? తక్కువ రోజుల పంట ఇది. 100 రోజులు పంటకాలం దీన్ని మీకు చెప్పేయించాను. ఇప్పుడు పెట్టుబడి విషయంలో కానీ, మీకు దిగుబడి విషయంలో కానీ, వెయిట్ విషయంలో అంటే మనకు 25 kg బ్యాక్ అన్న కొద్దిగా బెటరే, చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే దీనికి తక్కువ రోజులు చేస్తుంది. ఇప్పుడు నేను వేసి దీనికి 90 రోజులు అవుతుంది. రెసిస్టెన్స్ ఉందా వెరైటీ? రోగ నిరోధక బాగుంది. రోగాలు ఏం లేదు. ఒకసారి అంటే దీనికి ఇమ్యూనిటీ కోసం దీనికి ఒకసారి స్ప్రే చేయడం మరి అంతే. పురుగులు ఏమో రాక వస్తుందేమో అని చెప్పేసి స్ప్రే చేయడం జరిగింది. వచ్చిందా కానీ రాలే. ఏ రోగం లేదు, ఏ పురుగు గిట్ట రాలే, అసలు. ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది మీరు క్రాప్ వేసేది? దీనికి వేసి 91-92 డేస్ అవుతుంది. ఈ క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి 105 రోజులు ఉంది. 92 డేస్ హార్వెస్ట్ చేసిరు. ఇంకో తడి పడుతుంది అంటారా మీ ఉద్దేశంలో? పడుతుండే కానీ నీళ్ళు లేవు కదా. నీళ్ళు లేవా? అయినా కానీ వచ్చేసింది కదా. వచ్చేసింది. ఇప్పుడు ఎంత యావరేజ్గా ఎంత వస్తుంది అనుకుంటారు మీ గెస్ ఈల్డింగ్ ఇది? దీని ఇప్పుడు పంట చూసి అయితే దగ్గర అయితే ఎకరాకి అయితే ఇప్పుడు 20 ఎకరాలు అట్లా రావచ్చు. ఇప్పుడు ఎండిపోవడం దానికంటే ఇది బెటరే కదా. బెటర్. ఇప్పుడు ఫార్మర్స్ అందరు ఈ వెరైటీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. వెరైటీ 2311 వేసుకోవచ్చు. విఎన్ఆర్ కంపెనీది వేసుకోవచ్చు. పోయినసారి వేరే వెరైటీ వేస్తే కొద్దిగా దెబ్బని వచ్చింది. వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల కొద్దిగా బెటర్, చాలా బెటర్. అయితే మీ పేరు ద్వారా మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పి మీ ఊరు చెప్పి నేను ఎన్ని ఎకరాలు వేసిన వెరైటీ చెప్పండి. రైతులకు అందరికీ ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇప్పుడు నా పేరు గణేష్, లక్మా తండా, సికింద్లాపూర్ విలేజ్ మాది. ఇది 2 ఎకరాలు నా దగ్గర వేసిన. ఆ దగ్గర అయితే కొద్దిగా వాటర్ దెబ్బ పడింది. ఇంకా 2 ఎకరాలు అయితే వాటర్కు ప్రాబ్లం లేకుండా మారింది అన్నట్టు. ఇప్పుడు 80-85 డేస్ అయింది. ఈ పంట అయితే ఇప్పుడు కోతకు వచ్చేసిన ఆల్రెడీ కోస్తూనే ఉన్నాము. కోత దిగుబడి మాత్రం బాగుంది. వాటర్ తక్కువ ఉన్నప్పుడు అయితే ఈ రైతులు ఈ వెరైటీని వేసుకోవచ్చు. ఈ సీడ్ గురించి ఏమైనా కావాలనుకునే వాళ్ళు, వేయాలనుకునే వాళ్ళు రైతు మీద షాప్ నర్సాపూర్కి వెళ్ళి తీసుకోవచ్చు.